అప్పుడు యజ్ఞం చేయించడానికి ఏం చేశాడు విశ్వామిత్రుడు. అనితన శిష్యుల పంపే కౌశికుండఖిల మునుల విలువ. చాలా మంది మునులు రావాలి కదా మరి యజ్ఞం చేయించాలంటే. అనితన శిష్యుల పంపే కౌశికుండఖిల మునుల విలువ. వారలేగి మునులందర పిలుచుచు వాసిష్ఠుల విలువ. వాళ్ళు అలా అందరినీ పిలుస్తూ అలాగే వశిష్ఠు కుమారుల దగ్గర కూడా వచ్చాడట. ఏది విశ్వామిత్రుడి కొడుకు. ఆ వశిష్ఠు కొడుకులు బలిగిరి పరిహాసపూర్వకముగా వచ్చే వరకు పరిహాసం చేశారు. ఎలా? జన్మము చేసుడు వాణి చూడనొక చెండాలుండంట. చెండాలుడైపోయి శాపంతో ఉన్నాడు కదా త్రిశంకుడు. జన్మం చేసే యజ్ఞం చేసేవాడు ఒక చెండాలుడట. జన్మము చేసడు వాణి చూడనొక చెండాలుండంట. శవనంబును చేయించువాడు విశ్వామిత్రుండంట అని ఎక్కించారు. సశరీరుండై త్రిశంకు స్వర్గము జరగలవాడంట. ఇది ఇంకా ఆయన చేస్తున్నాడు, ఈ చండాలుడు చేయడం, ఆయన చేయించడం, ఈయన సశరీరంగా స్వర్గానికి వెళ్తాడు. వింటిదయ్య మునులారయి వింత యజ్ఞ రీతి. చూసినా ఎప్పుడన్నా అని చెప్పి చాలా పరిహాసం చేస్తున్నారు. మాదిగవాడు నరించు జన్మమున మౌనులు కూడుచుదురే. ఈ చండాలుడు చేసే ఇది ఎవరైనా అసలు మునులు ఆహారం తీసుకుంటారా? మాదిగవాడు నరించు జన్మమున మౌనులు గుడుచుదురే. రామువేము పోపమ్మన వారల రభస పడుచు వచ్చి. రాము మేము వశిష్ఠుల కుమారులు ఏమన్నాయి మేము రాము పోపమ్మన వారలు రభస పడుచు వచ్చి. కౌశికు సన్నిధి చేరి నమ్రుకులై కౌశికు సన్నిధి చేరి నమ్రులై కరములు ముకుడించి. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. మళ్ళీ వచ్చి తండ్రి దగ్గర చెప్పారట. విధానం వస్తాన్నారు కానీ వశిష్ఠు కుమారులు మాత్రం ఈ మాటలు అన్నారు అని చెప్పారు. అయ్య వశిష్ఠుని కొడుకులు నిన్న అపహాస్యమాడిననినా. ఆ వశిష్ఠు కుమారులను అపహాస్యం చేశారు నువ్వు చేస్తున్న యజ్ఞం గురించి. కన్నుల అనే వరకు కోపం వచ్చేసింది విశ్వామిత్రుడు. కన్నుల నిప్పులు కుప్పలు గనగా కౌశికుండు పలికే. నన్ను నగి పలికిన వాసిష్ఠులు చెండాలు రౌదురని కాయ్. వాళ్ళు కూడా చెండాలు రౌదు కాక శాపం పెట్టారట. నన్ను గని పలికిన వాసిష్ఠులు చెండాలు రౌదురనుచు శాపం విచ్చి త్రిశంకు చేతనొక జన్మము చేయించి. ఎక్కు స్వర్గంబున కని తానెక్కించెను వేగా. వచ్చువాని గని ఇంద్రుడు క్రిందికి పడగా ద్రబ్బించే. ఎక్కుమని స్వర్గంబున కని తానెక్కించెను వేగా. వచ్చువాని గని ఇంద్రుడు క్రిందికి పడగా ద్రబ్బించే. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. వాళ్ళకి శాపం ఇచ్చాడు. తను యజ్ఞం చేయించేసి ఆ యజ్ఞం కాగానే త్రిశంకుడు పైకి ఎక్కిస్తున్నాడు నెచ్చనేసి. ఎక్కువ అని చెప్తున్నాడు. ఎక్కే వరకు ఎవడెవడో వస్తున్నాడు అని చెప్పి అక్కడి నుంచి ఇంద్రుడు చూసి వీడిని కిందికి పట్టుకుంటుందట. కౌశిక తన కిందుగా త్రోచిని కావు మనుచు. వాడు కిందికి పడు. అయ్యో విశ్వామిత్ర నన్ను కాపాడు వచ్చి మనం పట్టుకుంటున్నాడు. కౌశిక నన్ను తన కిందుగా త్రోచిని కావు మనుచు. దీనికి త్రిశంకుడు మొరయిడగా నచ్చట నిలు మనచు. అట్లా మనవాడు కింద పడుతుంటే ఉండు అని చెప్పి మళ్ళీ బయటగా అక్కడ వాళ్ళని ఆపిండట. జంకి త్రిశంకుడు మొరయిడగా నచ్చట నిలు మనచు. వేరొక స్వర్గం నిర్మించదని వెరపును వీడనాడు. నువ్వేం ఫిగర్ పెట్టుకో, ఉండు అక్కడ ఉండు, నేను నీ కొరకు వేరే స్వర్గం ఏర్పడతా. ఆ పైన ఆయన కిందికి రావద్దు అని చెప్పి మధ్యలో ఉంటే నీ కొరకు స్వర్గం ఏర్పడతా అని. వేరొక స్వర్గము నిర్మించది నీ వెరపును వీడనాడు. అని తన శక్తిని చుక్కల మునులను యామ్య దిక్కునందు. సృష్టి చేసినను గని ఇంద్రాదులు చెడితి మనుచు వచ్చి. అక్కడ ఇంకో స్వర్గాన్ని ఏర్పాటు చేసేవారు. అమ్మో ఇది ఎక్కడిదిరా అని చెప్పి ఇంద్రాదులంతా కూడా ఆయన దగ్గరికి వచ్చారు. సృష్టి మానవే కౌశికయని ప్రార్థించి సృష్టి మాన్పి. ఇదేంది ఇక్కడ ఇంకోటి చేస్తే ఇదేం కావాలి, పరువు పోతుంది. సృష్టి మానవే కౌశికయని ప్రార్థించి సృష్టి మాన్పి. ఆయమ్ముననే త్రిశంకున కంబరమల చేసి చనిది. అప్పుడే త్రిశంకునికి స్వర్గం అంటే తీసుకుపోయినట. అంబర చేసి చనిది. ఇమ్ముననే త్రిశంకున నాకం అమర చేసి చనిది. అంత కౌశికుడు విఘ్నం విచ్చట నావహిల్లెననుచు. అంత కౌశికుడు విఘ్నం విచ్చట నావహిల్లెననుచు. విచ్చల విడియా దక్షిణ దిక్కులు విడిచి పడమరందు. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. పడమరకు ఇక పడమర దిక్కు వెళ్ళాడు. ఇక్కడ
యజ్ఞం అయిపోయింది. ఇంకో చోట యజ్ఞం చేసుకున్నాను, మళ్ళీ తపస్సు చేసుకున్నాను. విశ్వామిత్రుడు తపస్సు వెళ్ళాను. ఎక్కువ అక్షరములు ఉగ్రతపము గావించు చువసింప అంబరీషుడను వాణి యజ్ఞ పశువై భయార్తి తన్ను. అక్కడ పోయి చేసుకుందామని కూర్చున్న వరకు అక్కడ కూడా ఒక చిన్న సంఘటన జరిగింది. ఏంది, అంబరీషుడు అనేవాడు యజ్ఞ పశువై తను భయంతో పరిగెత్తుకుంటూ వచ్చాడు. అంబరీషుడను వాణి యజ్ఞ పశువై భయార్తి తన్ను జేరి బ్రోమవే ఎన్నట్టి శిరశేపుని వీక్షించి. అంబరీషుడు వాణి యజ్ఞం చేస్తున్నాడు. అక్కడ యజ్ఞ పశువు ఈ శిరశేపుడు అనేటువంటి వచ్చి నన్ను కాపాడని చెప్పి వచ్చాడు. చేరు బ్రోమవే ఎన్నట్టి శిరశేపుని వీక్షించి రోచిత నిన్నని బ్రోచిత నిన్నని అభయమిచ్చి తన పుత్రులతో ననియే తనయులార మీరెవ్వరైన ఈ ధన్యతముని బ్రోచి యజ్ఞ పశుత్వము నొంది ఏ గుదనందరిట్టులనిది. యజ్ఞ పశువుగా చేసి నన్ను కాపాడని చెప్పి వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చేవాడికి తన పుత్రులతో ఇదే విశ్వామిత్రుడు మీరెళ్ళల్లో ఎవరైనా ఒక్కడిని పోయి అక్కడ వీని బదులు యజ్ఞ పశువుగా బలి అవుతారా అని చెప్పే వరకు యజ్ఞ పశుత్వము నొంది ఏ గుదన నందరిట్టులనిది. అవని ప్రాణులకు ప్రాణము తీపి ఎటంచు బలక వినవే. ఎవరికి ప్రాణం అంటే తీపి కాదు, మేము పోమన్నారు. మేము పోమని అమేయ తపోధనుడు. మేము పోమని వరకు ఇంకా కోపం వచ్చేసింది. కొడుకులు తన మాట వినలేదని మేము పోమని అన్నమేయ తపోధనుడు. వాసిష్ఠుల గది చెండాలురునై వసుధ తిరుగుడనుచు తన కొడుకు తనే శాపం ఇచ్చాడు. కోపోద్దీపితుడైన తన కొడుకుల గూర్చి శాపమిచ్చి రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ అలా ఇచ్చేసాడు. మంత్రద్వయము సునశేపునకును మరొకమని చెప్పి మంత్రద్వయము సునశేపునకును మరొకమని చెప్పి శవన పూర్తియా ఇంద్రుడు మెచ్చక సల్పియదని బ్రోచి వేడి తమపు గావింపుచుండగా వేల్పు పెద్ద వచ్చి కౌశిక ఋషి వైతివి నీవని తా కరుణ బలికి తెలియే. మరియు తపము గావింపుచుండనా మౌని చంద్రు కడకు మేనక వచ్చిన నా బిడతో సంప్రీతితోడ గెలిచి రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. ఇక్కడ ఋషి వైతం అని చెప్పి ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. కానీ ఈ లోపల మళ్ళీ ఇక్కడికి మేనక వచ్చింది. ఆ మేనకతో పడి మేనక వలలో పడిపోయాడు విశ్వామిత్రుడు. 10 ఏడులు సుఖముండి రోసీది పాడిగాదటంచు. ఆ మేనకతో పాటు ఒక 10 సంవత్సరాలు గడిచిపోయింది. దేవతాంగనను విడిచి ఉత్తరపు దిక్కునందు చేరి మేనకతో పడే అట్లా తపస్సు మళ్ళీ ఇదైపోయింది. 10 ఏడులు సుఖముండి రోసి ఇది పాడిగాదటంచు దేవతాంగనను విడిచి ఉత్తరపు దిక్కునందు చేరి. పడమటి నుంచి తిన్నక ఉత్తరానికి వచ్చాడు. తీవ్రంపైన తపమ్మనరింపగ దేవమునుల గూడి అంబుజాసనుడు వచ్చి పలికిరు మహర్షి వైతివనుచు. అక్కడ తపస్సు చేస్తున్నాగా అప్పుడు ఆయన వచ్చి మహర్షి అయినవు అన్నాడు. అది వరకు వారలు పోయిన పిమ్మట మనల అవార్య తపము సలుప. అవార్యం చాలా ఇంకా పెద్ద తపస్సు చేశాడు. ఎదిరి తపో విఘ్నంబు సేజన ఇంద్రునాజ్ఞ రంభ. ఇప్పుడు ఈ తపస్సు భంగం చేయడానికి ఇంద్రుడు రంభను పంపించే వరకు అదరి తపో విఘ్నంబు సేజన ఇంద్రునాజ్ఞ రంభ. సుందరాంగి అయి వచ్చిన దానిని చూచి కౌశికుండు. ఈసారి చాలా జాగ్రత్త పడ్డాడు. దీనివల్ల వాళ్ళే అంతకుముందు మేనక అందానికి ఇదైపోయాడు, లోలుడైపోయాడు. ఇప్పుడు రంభ వచ్చేవారికి ఇది కూడా నా యజ్ఞాన్ని నా యొక్క తపస్సును భంగం చేయడానికి వచ్చిందని చెప్పి ముందే 10,000 ఏడులు పెద్ద రాయమై పడుమని శపించి రమ్మను శపించాడు. తపము చేసి లోకములెల్లను తపయింపక చేసి రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ అని చెప్పి ఆ రంభను రాయి పడి 10,000 సంవత్సరాలని చెప్పి దానికి శాపం ఇచ్చాడు. ఎట్లనైనా కూడా నేను తపస్సు చేసి బ్రహ్మర్షిత్వం పొందాలి, వశిష్ఠునంతటి వాడిని కావాలని చెప్పి పట్టుదల. బ్రహ్మ ఋషిత్వమును పొందిదనేనని ప్రబల దీక్షముని. బ్రహ్మ ఋషిత్వము పొందిదనేనని ప్రబల దీక్షముని. అచడవిడి దిక్కు చేరి తానధిక తపము చేయ. కలిసి తూర్పు వచ్చాడు. అచడవిడి దిక్కు చేరి తానధిక తపము చేయ. అఖిలమును సురలంటి రాగజ
అంటిరాగ చతురాన నుండి వచ్చి అక్కడికి బ్రహ్మ వచ్చాడు. అతుల తపము గావించినావు బ్రహ్మర్షి వైతివీయము. అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఆయన తపస్సు చేసిన తర్వాత బ్రహ్మ ప్రత్యక్షమై నువ్వు బ్రహ్మర్షి అయినావని చెప్పి అన్నట. లెమ్ము లెమ్ము ఉగ్రతపం ఉగ్రంపు తపము సాలింపవయ్యమౌని. తపస్సు సాలించవయ్యా అని చెప్పి అందరు వేడుకున్నారా. లెమ్ము లెమ్మును ఉగ్రంపు తపము సాలించవయ్యమౌని. అన్య కౌశికుండిట్లనియను బ్రహ్మర్షి వైతివనుచు. అంటిరి మీరలు కాని వశిష్ఠుండట్లు పలుకవలెను. మీరన్నారు కాదు, వశిష్ఠుడు అన్నారు. నన్ను సర్టిఫికేట్ అక్కడి నుంచి రావాలి, నేను బ్రహ్మర్షి అయినా అని చెప్పి అన్నట. అని నసుడు ప్రార్థింప వశిష్ఠుండట్లు పలికినను కూచు అనేవరకు వశిష్ఠుడు కూడా వచ్చి నవ్వుతూ అయ్యా లే, నువ్వు కూడా బ్రహ్మర్షి అయినావు అని చెప్పి ఆయన దగ్గర అనిపించుకున్నాడు. అని నసుడు ప్రార్థింప వశిష్ఠుండట్లు పలికినగుచు. అంత కౌశికుని పూజలంది బ్రహ్మాదు నరిగిరవల. అత్ర వశిష్టాదులతో సముడై అతిశయన్నతడు. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. అత్రి వశిష్టాదులతో సముడై, ఇది కూడా విశ్వామిత్రుడు కూడా చాలా గొప్పవాడు, బ్రహ్మర్షిత్వం పొందాడు. ఈతని మహిమల చెప్పశక్యమే ఎవరికైనా నడుచు. గాధి కుమారుని చరితమెల్లనా గౌతమ పుత్రుండు. ఇదంతా ఎక్కడ జరుగుతున్నది? జనకరాజ్యం మిథిలానగరంలో వారి పురోహితుడైన శతానందుడు వీరి వృత్తాంతం అంతా కూడా రాముల వారికి ఏం చెప్తున్నాడు. ఈతని మహిమల చెప్పశక్యమే ఎవరికైనా ననుచు. గాధి కుమారుని చరితమెల్లనా గౌతమ పుత్రుండు. వివరింపగవి శ్రీరామ జనకులతి విస్మయంబునొంది. శ్రీరామ జనకులు అతి విస్మయంబునొంది. అతని తపంపున ప్రభావమున కాత్మమెచ్చిరంత. జనకుడు కౌశికునింగొని ఆడుచు సరగతావు చేరి. మరునాడు దయంబున నా కౌశికమౌని కడకు పోయి. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. ఇది వాళ్ళని తెల్లారి మళ్ళీ ఈయనే జనకుడు విశ్వామిత్రుని దగ్గరికి వెళ్ళాట. ప్రణతి చేసి అంజలి బద్ధుండై పరగనుండునప్పుడు. మిథిలా నాయకునింగని విశ్వామిత్రుండిట్లని. స్వామి పొద్దున వచ్చారు రాజుగారు ఆశ్రమానికి. ఆశ్రమం అంటే వీరికి గెస్ట్ హౌస్ దింపారు. క్షితినాయకని ఇంట కలిగిన శివుని విల్లు చూడ. క్షితినాయకని ఇంట కలిగిన శివుని విల్లు చూడ. వచ్చియుంటిరి రామలక్ష్మణుల వాంఛ తీర్పవయ్యా. అనిన కౌశికుని బలకులు వినిచిన కామనేశ్వరుండు. వీరుడు మీరలి బాణాసస్థితి వివరించిన నేను. దొల్లి దక్ష యజ్ఞంబు జరపి రుద్రుండు దీని బట్టి. దొల్లి దక్ష యజ్ఞంబు జరపి రుద్రుండు దీని బట్టి. సురుల తుంప సమకట్టిన వారలు సొరది సునుతులు సేయ. భీతి మాన్విమా దేవరాజునకు ప్రీతిని దీనిచ్చే. వాళ్ళందరినీ చంపి ఆ యొక్క శివధనస్సు యొక్క చరిత్ర చెప్తున్నాడు జనక మహారాజు విశ్వామిత్రుడికి. తొలుత ఇది దక్షయజ్ఞం మొత్తాన్ని విజయసేసింది కదా. ఆ తర్వాత ఆ చేతిలో ఉన్న ధనస్సు తీసుకొని అట్లా ఉగ్రుడైపోతున్నప్పుడు మిగతా దేవతలందరూ కూడా ప్రార్థింపగా దాన్ని మా దేవరాతుడు, మా వంశజుడైన దేవరాతుడికి ఇది ఇచ్చి వెళ్ళాడు. సురల తుంప సమకట్టిన అందరి మీదకి చాలా కోపదృష్టిలో ఉంది. సురల తుంప సమకట్టిన వారు సురది నుతులు చేయ ప్రార్థింపగా భీతిమాంతి మా దేవరాతులకు ప్రీతిని చెదీని. అలా మా దేవరాత్రికి అప్పటి నుంచి మా ఇంట్లో ఉందండి. నాటకోలే మా ఇంట నుండి ఇది నమ్ము మనఘ చరిత. అప్పటి నుంచి మా ఇంట్లో ఉందండి, నమ్మండి చెప్తున్నాడు. నాటకోలే మా ఇంట నుండిది నమ్ము మనఘ చరిత. నొనరగ యజ్ఞము చేయు తలంపున భూమి దున్నుచుండా. మరి ఏంటి, నేను ఒక యజ్ఞం చేద్దామని భూతున్నుగా నాగటి చాలున కన్య యొక్కటి నాకు దొరికేదాని. జనకుడు చెప్తున్నాడు, యజ్ఞం చేయడానికి దూకుతుండగా నాకు ఒక కన్య పిల్ల దొరికింది. పుత్రిక యంచును పెంపుచుంటిన పొలతి పేరు సీత. ఆ అమ్మాయి పేరు సీత. తరుణీ రత్నం అయోనిజగావును తగిన వరిని గోత్వ. చింత చేసి ఒక వీరుగాంచినే చేసి శపథంబు. రుద్రుని కార్ముక మెక్కడు వాడు వరుణుడు సీత కనుచు. సాటించి దీనిది యోలి అటంచును జగములెల్ల వినగా. అది విని మిథిలకు వచ్చి గుంపులై అవని నాయకులు. అమరులకైన కదల్పరాని ఆహరుని విల్లు చూచి.
రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. నేను యజ్ఞం చేయడానికి పోతున్నప్పుడు ఒక అమ్మాయి దొరికింది. ఆ అమ్మాయికి సీత అని పేరు పెట్టి నేను పెంచుతున్నాను. అయోనిజగా వచ్చింది కనుక ఈ అయోనిజం ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పి తలంపుతోని నేను ఈ దేవరాజుల దగ్గర ఉన్నటువంటి మా ఇంట్లో వస్తున్నదే ఈ శివధనుసు, దీన్ని ఎక్కువ పెట్టిన వాళ్ళకి నా కూతుర్ని ఇస్తాను ఒక శపథం చేసిందయ్యా. అగో అది దీని యొక్క ఇది. ఎంతోమంది వచ్చేది ఇది కదులుతాను, కానీ చాలామందికి అది వీలు పడలే. అతిరథ మహారథులు వచ్చారు అని ఎవరు కూడా దాన్ని కదలపలేకపోయింది. మరి అటువంటిది నువ్వు ఎట్లా ఈ పిల్లవాడు ఎట్లని చూస్తారని ఎట్లా అన్నట్టుగా ఆయన చెప్పాడు. కంపమంది రాజేంద్రులెల్ల దుష్కరమటంచు జనిరి, వాళ్ళందరూ కూడా ఎత్తడానికి వచ్చిన మహారాజులందరూ కూడా వాపసు వెళ్ళిపోయారు. వింటిరి కదా ఈ వింటి తెరకు తెప్పించుమంటిరేని అయినారు కదా, మరి అయినా కూడా తెప్పించమంటారా అడుగుతున్నాడు చూడండి ఎట్లా. వింటిరేని వింటిది కదా ఆ వింటి తెరగు అతని కథ అంతా విన్నారు కదా, పెద్ద పెద్ద వాళ్ళే వెళ్ళిపోయిండు, అయినా తెప్పించమంటారా అని అన్నాడు. ఎందుకంటే అందుకని మీ నుంచి కాదండి అనలేడు జనకుడు మహారాజుడు విశ్వామిత్రుని భయం. వింటిరి కదయా వింటి తెరకు తెప్పించుమంటిరేని తెప్పించిద నా కోదండమును దేవరాయనతినా. ఒకవేళ తెప్పించమంటే తెప్పిస్తారు. వినికౌశికుడి రామలక్ష్మణులు వీరవర్జులిపుడు వినికౌశికుడి రామలక్ష్మణులు వీరవర్జులిపుడు కనుకందురు తెప్పింపు శంకరు కార్ముకంబు వేగా అని జనకుడా క్షణమున మంత్రుల కాజ్ఞశేయవారు. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ అననే తెప్పించాలని అప్పుడే ఆజ్ఞ ఇచ్చారట. అప్పుడు పరువు పెట్టుచును విధిరాధీశ్వరు భవనమునకు పోయి ఆజ్ఞ ఇవ్వగానే అంత దాసి జనం అంతా కూడా వెళ్ళారు. అతిభారం వై అయోమయం వై అష్టచక్రమైన 8 చక్రాలు గల ఒక మంజూష దాంట్లో ఉందని. అతిభారం వై అయోమయం వై అష్టచక్రమైన పెట్టెను ముందర నిడుకొని మంత్రులు వేగపడుచురాగా 5,000 బలవంతులు తెచ్చి హరుని వింటి పెట్టి 5,000 మంది తోసుకుంటూ వచ్చారు. ఆ హరుని హరుని విల్లు తెచ్చిదివని జనకున కామంత్రులు తెచ్చామని రాజుగారు చెప్పారు. విని రాఘవ విశ్వామిత్రులతో విన్నవించినట్లు రాజసేవ్యమై నిత్య పూజ్యమై రంజిల్లుచున్నట్టి శివుని విల్లు తెప్పించి తిని ఇప్పుడది సిద్ధ గరుడ యక్ష రాక్షసాదులకు నైన కదల్పక రాదు మనుజులెంత. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. విశ్వామిత్రులతో జనక మహారాజు మీరు అడిగారు, తీసుకొచ్చాను ఇక్కడ పెట్టారు. పెద్ద పెద్ద ఓన్లే గరుడ యక్ష కిందలు కూడా ఎవరు కదలపలేరు, మనుషులు ఎంతనండి దీన్ని వహించలేరు. ఏదో మీరు అన్నారు కనుక తెప్పించారు అని నన్నంతవి అని సంతసిలి ఎంబడే విశ్వామిత్రుడు చాలా సంతోషపడ్డారు. అని సంతసిలి విశ్వామిత్రుండారాఘవుగాంచి ఒక్కసారి రాముల వారి తిరిగి చూశాట. దశరథనందన లెమ్ము పోయ్యాధనములు కనుగొమ్ము పోయ ఒకసారి చూడు అని చెప్పి కనసాగ చేసిండు. అని సంతసిలి విశ్వామిత్రుండారాఘవుగాంచి దశరథనందన లెమ్ము పోయ్యాధనములు కనుగొమ్ము అని నమౌని ఆజ్ఞనుకొని రాఘవుడా విల్లును చూచి సంతసించి ముట్టెదనని ఉత్సాహ శక్తుల మరా దగ్గరికి వెళ్ళాట. గురుగారు దీనికి వస్తాకుదా అని ముట్టుదా అని ఉత్సాహంగా అడిగారు. అమరాసురులకు దుర్భరమైన శరాసనంబులీల పట్టి ఎత్తి గొనయ్యమ్ము గోర్పన్న పట్ల విభులు చూడా ఒకసారి అని సప్రదక్షిణంగా దానికి దండం పెట్టాడు. ఒక్కసారి వీళ్ళను అవంత లేపి పట్టి ఎత్తి గొనయ్యమ్ము గోర్పన్న పట్ల విభులు చూడా ఒక్కసారి పెళ్ళున నడిమికి వీగి తునుకలై పృథివీ పడినప్పుడు ఒకసారి లేపి కాస్త దాన్ని నరి బిగిద్దామని చూసేవారికే నడిమికి విరిగిపోయిందిగా. పట్టి ఎత్తి గొనయ్యమ్మ గోర్పన్న పట్ల విభులు చూడ పెళ్ళున నడిమికి విరిగి తునుకలై పృథివీ పడినప్పుడు విరిగిన చప్పుడు పెద్ద పిడుగుబడు విధమున వినబడియే. పిడుగుబడ్డట్లు అంత పెద్ద శబ్దమైంది. గ్రహములు బెదరే నగములు అరిదిరే, దిక్కులు అదిరిపోయినాయి. గ్రహములు బెదరే నగములదిరే దిక్కర్లు మృగే మిగుల
ధరణి వడకి భూమి వడికిపోయింది. ధరణి వడకి దిశలరిచే దేవ సంతతియు దిగురు చెందే. ఆశ్చర్యపోయాడు. అమ్మో ఏమైతుందంటే భయభ్రాంతులు అయిపోయిన దేవతలు కూడా భయపడ్డారు. పెళ్ళున నడవికి విరిగి తినుకలై పృథివి పడినప్పుడు విరిగిన చప్పుడు పెద్ద పిడుగుబడు విధమున వినబడియే. గ్రాములు బెదరి నగంబులదినే దిక్కరులు మృగమిగుల. ధరణి వడకి దిశలదిని దేవ సంతతియు దిగురు చెందే. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. అలా శివ ధనుర్భంగమైంది. దశరథాత్మజులు కౌశిక జనకులు దక్క అఖిల జనులు ఆ ఇదికి అందరూ మూర్ఛమైనరు. ఉన్నదల్లా మేలుకొని ఉన్నది దశరథాత్మజులు రామలక్ష్మణులు కౌశికుడు జనకుడు నలుగురే మేల్కొని ఉన్నారు. మిగతా అందరు మూర్ఛిపోయారు. దశరథాత్మజులు కౌశిక జనకులు దక్క అఖిల జనులు తెలివి తప్పి భూమిని పడినా దెప్పరంపును ఉలికి పడి కోల్పోయారు. కడుముదంపు నిండారగా జనకుడు కౌశికుని చూచి కరుణమిచ్చటికి రామలక్ష్మణుల గైకొని వచ్చి చాలా థ్యాంక్స్ అండి. నేను ఎవరు వస్తే ఎట్లా అనుకున్నాను, మీరు ఇద్దరు పిల్లలను తీసుకొచ్చి మాకు చాలా కృప ఇచ్చారు అని అన్నాడు. నాది కోరికలు ఈ డేరే నాకు కోరిక తీరింది. నాది కోరికలు ఈ డేరేను ఘనయత్నంబు సఫలమయ్యే. నేను యజ్ఞం చేసింది కూడా సీతనిచ్చి కళ్యాణము చేసేది శ్రీ రఘురామునకు. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. మా అమ్మాయిని రఘురామునికి ఇచ్చి పెళ్లి చేస్తా అని చెప్పి నిశ్చయించాడు. అనుచు పలుకు మిథిలాధినాథు వాక్యములకు ముదమంది తగవారిని వేగము పంపుము శ్రీ దశరథు సన్నిధికి. ఘనతర సంభారంబులు గోత్పము కళ్యాణంబునకు. అనుచు పలుకు నా కౌశిక మాటల నాలకించి విభులు తగవారిని పుత్తించిన యోధ్యాధరణీశ్వరు కడకు. నయమున వారులు పోగుచు 3 దినాలు మధ్య గడిపి మరునాడా సాకేతపురము సంరంభమునను చేరి రవికుల భూషణు నాట్యచేహరం హజారంబు ధర్యజొచ్చి గోతోడన దశరథునకు మృక్కిడి దూతలిట్టులనిరి. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. అలా ఎంబడే నువ్వు దశరథుడికి ఈ వార్త చేయకపో అని చెప్పి విశ్వామిత్రుడు వినంగానే తన యొక్క దూతలను అందరినీ పంపించాట. ఆ దూతలు 3 రోజుల ప్రయాణం మిథిల నుంచి అయోధ్య 3 రోజులు ప్రయాణం చేసి 4వ రోజున అయోధ్య నగరానికి చేరారు. అక్కడ ఆ హజారం అంటే మెయిన్ మీటింగ్ హాల్ దశరథ మహారాజు కొలువై ఉన్న దానిలో గురించి దూతలు ఇలా చెప్తున్నారు. రాజశేఖర విను జనక మహారాజు కుశనీయతుడు మీకు ఒక శుభవార్తను చెప్పి పంపెను మృదుల వచన ఫణితి. స్వామి మా రాజుగారు మీకు కుశల వార్త చెప్పాడు. ఆయన ఒక మంచి శుభవార్త కూడా మీకు అందించాడు. ఏంటది? అనవుగా మొక్కిడి క్షేమం అడిగితి నన్ను చుపైకి మరియు మీ క్షేమం తెలుసుకోమన్నారు. మళ్ళో మాట నీ కుమారకులు రామలక్ష్మణులు నిరుపమాన బన్ను. మీ కుమారులు కౌశిక వెంబడి వచ్చిరిచ్చటికి ఘన శుభంబు గుల్క. మా రాజ్యానికి వచ్చారు. చాలా శుభం కలిగింది. రాముడు సుగుణ స్తోముడు జగదభిరాముడు అమిత బలుడు. రాముడు సుగుణ స్తోముడు జగదభిరాముడు అమిత బలుడు. వెరవక రుద్రుని విల్లు పెట్టిల్లున విరిచి వచ్చినాడు. వెరవక రుద్రుని విల్లు పెటిల్లున విరిచి వయించినాడు. కావున జానికి నిత్య వివాహము గావింపక నేను తలచినాను మీరందరిచ్చడికి తల్లి రాఘవరుడి. విన్నవాడనని పలికినాడు మా యుర్వీనాథుడు. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. ఇన్విటేషన్ పంపించాడు మా రాజుగారు. మీ పిల్లవాడు అక్కడికి వచ్చి ఆ శివుని ధనస్సును తునకలు చేసిండు. అందువరకు తమ అమ్మాయి అయిన సీతమ్మనిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు. కానీ మీరందరూ తల్లి రాండి అని చెప్పి మీ చెప్పడానికి నన్ను పంపించారని చెప్పి ఆ దూతలు దశరథ మహారాజుకు వినవించారు. కావున సుతహిత మంత్రి పురోహిత కలితుడవై వేగా. ఇగో వీళ్ళందరూ తీసుకుంటారండి. కావున సుతహిత మంత్రి పురోహిత కలితుడవై వేగా పైనంపై రావయ్య నీవు మా పట్టణ వరమునకు. అణుకు పలుకున దూతల పలుకుల కానందమునుంది. వామదేవ జాబాలి వశిష్ట ప్రముఖల కిట్లనిగే. కౌశిక రక్షను చెంది రామలక్ష్మణులు మిథలయందు సుఖలీలను వశించిరి వారల చూడనిచ్చగలిగే.
రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. మరియు ఒకటి ఆ జనకునితో సంబంధం అభ్యనాకు మంచిదయ్యగా ఉనపైనంబే మరకసేయవలయు అనిన భూమిపతి కందరిట్లనిది హర్షముప్పతిలగా ఉదయంపున పైనంపు చేయగా నిశ్తంబని తోచే అనుచు పల్కన రాత్రి గడిపి యుధమున మేలుగాంచి దశరథరాజు సుమంత్ర మంత్రిని దాయతీరి పిలిచి బహుధన రాశుల ముందర వంపము భటుల వెంటనిచ్చి రథము దెమ్ము పైనమ్ము గమ్ము కార్యములు చక్కబెట్టు అని సుమంత్రుడు అట్లని కార్యములన్నీ చక్క చేసి ఇవ్వండి సుమంత్రుడిని కాకి ఇచ్చాడు. రేపు పొద్దున బయలుదేరాలి, ముందు ఇవన్నీ కూడా పంపించేసి ఏది ధనరాశులు ముందర పంపు బట్టలను వెంటనించి పంపు కావలసిన సామాగ్రి అంతా కూడా తీసుకొని వెనుక వెళదాం అని నా సుమేంద్రుడు అట్లే అని అన్ని కార్యములు నెరవేర్చాట. అప్పుడు అంత విభుడు రథమెక్కి వెడలే బయలుదేరాం. అంత విభుడు రథమెక్కి వెడలే నత్యంత కౌతుకమున శిథిలును మంత్రులు సుతబంధు పురోహితులు బలసిరాగా వీళ్ళందరూ కూడా వస్తున్నారు. హితులను మంత్రులు సుత బంధు పురోహితులు బలసిరాగా కలిసి రాగానట్టు రంగు మీరి చతురంగ బలముల రంగ నడుచుండా రంగు మీరి చతురంగ బలముల రంగ నడుచుచుండా 4 దినములు నడుమ గడిపి మరునాడు మిథిల చేరే 5 రోజులు తోడని జనకుడు దశరథరాజుని ఎదుర్కొని పూజించి రాగానే వియాలవారిని ఎదుర్కొన్నాడు. క్షేమమడికి తోడ్కొని పోయి వసింపజేసి ఒకట దశరథ యుష్మద్దర్శనంబునే ధన్యతనుంది తిని మీ దర్శనంతో ధన్యమైంది నా జీవితం. దశరథ యుష్మద్దర్శనమునది ధన్యతనుంది తిని మనకుల సంబంధంబున నా వంశంబు తేజరిల్లు మీతో బియ్యం అంటుకుంటున్నాడు. దాంతో మా యొక్క వంశం కూడా వృద్ధితో పొందుతుంది అంటున్నాడు. మన కుల సంబంధంబున నా వంశంబు తేజరిల్లు అని జనక మహారాజు వీడ్కొని నంత దశరథుండు అని జనక మహారాజు వీడ్కొని నంత దశరథుండు ఆయన అలా చెప్పి ఆయన విడిదిలో తిప్పాడు. జనకుడు వెళ్ళిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ రాత్రి మీరు దశరథుడు చాలా సుఖముగా నుండెను రామలక్ష్మణుల చూచి సంతసిలుచు రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ విడిదిలో తిప్పాడు దశరథుడు అసలు. ఆయన అంటే ఈ 2 కుమారుడు కూడా చూసి ఆయన ఆనందంగా ఉన్నట్ట. ఆ రాత్రి వెళ్ళించి జనకుడు ఉదయంపున మేలుగాంచి తెల్లారి పొద్దునే పెళ్ళి. ఆ రాత్రి వెళ్ళించి జనకుడు ఉదయంపున మేలుగాంచి నయ్యప్ప పురోహితుడైన శతానందునాజ్ఞ పడచి శతానందుని పిలిపించారు. కడువేడుకతో భటుల బలిచి సాంకాశ్యాపురి నేలు తమ్ముని గుణ సంపన్నుకు షడ్భజుని రప్పించి తెల్లారి పొద్దునే ఏం చేసిన మొట్టమొదలు సాంకాశ్యపుడు తన తమ్ముడైన కుషధ్వజుడు ఆయన కూడా 2 కుమార్తెలు అందుకని వాడిని పిలువచ్చుకురా తమ్ముని పిలుచుకురా అని చెప్పి వాళ్ళని పంపించారు. సార్ మంచిగా సభలో గూరుచుండి తన మంత్రిని పంపించి దశరథ రాజేంద్రుని పిలిపించి యథావిధి నర్చించి రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. పిల్లలు ఉన్నారు. వామదేవ గాధేయ వశిష్ట ప్రముఖుల పూజించి అందరిని పూజించాడు జనకుడు. ముని చెప్పగా ఇక్ష్వాకుకులము నింపుగా నాకర్ణించి వీరి యొక్క ప్రవర చెప్పారు మాకు ఇదేంటని. ఇక్ష్వాకుకులము యొక్క నింపుగా ఆకర్ణించి వామదేవ గాధేయ వశిష్ట ప్రముఖుల పూజించి ముని చెప్పగా ఇక్ష్వాకుకులములు నింపుగా నాకర్ణించి ఘనురామునిచే తన వంశము రాఘవునకు వినిపించి తన వంశం యొక్క గొప్పతనం కూడా వినిపించాడు చెప్పాడు. మరియు జనక భూనాథుండిట్ల మౌని వరుల తోడ వీరులు మాకాచార్యులు పెద్దలు మీ ఆజ్ఞను పొంది దశరథ కొడుకులు 4 వారికి తద్దయు తగినట్టు ధరణి తనయను నా బిడ్డను నా తమ్ముని బిడ్డలను కూర్చి వివాహము చేయుటకై మది కోరియున్నవాడా రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. నాకు 2 కుమార్తెలు సీతమ్మ సరేసరి ఏది అవనీజ ఈమె ఉర్మిళ మళ్ళీ
మా తమ్ముడికి 2 కుమార్తెలు, ఈ నలుగురికి మీ అబ్బాయిలు మీకు 4 కుమారులు వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తానే నాకు కోరిక కలిగింది అని చెప్పిండట. ఆయన వినిగాధే యాదవులట్లసేయంగ మంచిదని. ఓకే సరే అన్నారు అమ్మాయి అని. అంతజను కూడా దశరథుతో నిట్లనే కౌతుకమున రేపు వివాహము చేయుట నిజమే రేయి గడపవలయు జాగన నింపక సకల యత్నములు చక్కసేయవలయు సరసద నిట్టు వచించి యాజ్ఞకొని జనకుండింటి కలిగి రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. ఏమండి వెళ్ళొస్తా, రేపు పొద్దున వివాహం ఏర్పాట్లను చేసుకోవాలని చెప్పి జనకుడు కూడా వెళ్ళాడు. తన పుట్టినానికి వెళ్ళాడు. ఇప్పుడు అవుతుంది సీతా కళ్యాణ ఘట్టం. సకల మునుల రావించి నంది శ్రాద్ధమాచరించే. నంది శ్రాద్ధం ఫస్ట్. అంతట సద్ధునాప్తులన్ మంత్రులనందర రావించి తాను క్రమంబున తనయులకై గోదాన కర్మ చేసి గోదానం ఇచ్చారు. 7 దశరథుడు. గోవుల 10,000 నిత్య బాపులకు కోర్కులు నిండారా రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. కేకయ రాజకుమార వరుడు కైకేయు తోడబుట్టు వలనొప్పగన దివసంపుననే వచ్చి యుధాచిత్తు. ఆయన కూడా వచ్చాడు. వచ్చిన నాతని కుశలమడికి భూవరుడు సంతసించి మామగారి క్షేమంపునడికి సన్మానమొప్పచేయ అతడిట్లని మామయ్య కేకయ్యని ఎనుగు పట్టి కొడుకు భరతుని దోడ్కని రమ్మని పంపక పరమ సత్పరమున రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. ఈ యుద్ధాలు వచ్చే వరకు ఆ మీనమామ ఇంట్లో ఉన్నాడు కదా, అందువరకు వాడిని కూడా భర్తను కూడా తోడుకొని రమ్మని పంపించాడు. తనరు అయోధ్యకునే వచ్చి తినంతనే మీరిచ్చటికి తనరు అయోధ్యకునే వచ్చి తిని అంతనే మీరిచ్చటికి వచ్చినారలని విని వేగంబున వచ్చి తినో బావా. యాక్చువల్లీ భరతుని తీసుకొని విధాజిత్తు అయోధ్యకు వచ్చారు. అక్కడికి వచ్చే వరకు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చింది తెలిసే వరకు మీరు ఇటు వచ్చింది తెలిసి నేను ఇక్కడికి వచ్చేసాను అని చెప్పి బావా తనరు అయోధ్యకు నే వచ్చిది నంతనే మీరిచ్చటికి వచ్చినారలనై విని వేగంబున వచ్చి తినో బావా బావా అని తగు సింహాసనమున నుండే మహానందముతోడ అంత దశరథేంద్రుడు ప్రభాతమున నా విదేహుడున్న యజ్ఞవాటమున కరిగిన లంకృతులైన కుమారులతో అప్పుడు విదేహుని కడక వశిష్ఠుండరిగి ఇట్టులనియే ఇంపుక కళ్యాణార్థము మారాజెదురు చూచుచుండే అనిన విదేహుండిట్లని నాల శంభు చేయదగదు ఆ రాజేంద్రుని చిత్తమే గతియో అట్లు చేయవలెయో రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. చూడండి ఆడపిల్లి వారు జనక మహారాజు అంటున్నాడట ఆ రాజుగారికి ఎట్లా ఇష్టం అదే విధంగా కానించండి వివాహం, దశరథుడికి ఏ విధంగా వాళ్ళ పద్ధతి ప్రకారం కానియండి అని చెప్పి అన్నాడట. అని నవినిశతానందగాధిపుత్రాది మునుల గూడి విమల స్థలమున నింపులు గుల్కనొక వేదిక నిర్మించి భర్మపాత్రికల చిత్రకుంభముల పంచపాలికలు పెట్టారు. ఏది దానికి అవన్నీ పూజ చేస్తారు కదా. రమణీయాగను ధూపపాత్రికల రమ్య దీపములచే సుకృత్యాజ్యములచే వశిష్ఠముని సొంపులుట్టి పడగా ఆ వేది అలంకరణం వనరిచి అగ్ని నిలిపి ప్రేల్చి నపడ సకల వాద్యంబులు రోజన నధిక ప్రమదమునను జనకరాజు శుభవేదిక చింతను జానకి కొని వచ్చి రాజవదన రాజీవనైన శ్రీరామ భద్రవీరా రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. అలా ఇది తీసుకొచ్చిన తర్వాత సీతమ్మ వారిని తీసుకొచ్చి రాముల వారికి ఏం చేస్తున్నాడు, రాజవదన రాజీవనయన శ్రీరామ భద్రవీరా రాజవదన రాజీవనయన శ్రీరామ భద్రవీరా పువ్వు బోడి ఇది సీతా సతి నా పుత్రి ముద్దు బొమ్మ ఇయం సీతా మమ సుత సహధర్మచరీతవా
పువ్వు బోడి ఇది సీతాసతి నా పుత్రి ముద్దు బొమ్మ శాంతామణి కరపల్లవమును శ్రీకరమున గై కొమ్ము. అయ్యా చేతిలో తీసుకొని చెప్పి కరముని కల్పించాట. శాంతామణి కరపల్లవమును శ్రీకరమున గై కొమ్ము. ఈ అమ్మాయి ఇచ్చి రామవారి చేతిలో పెట్టిండు. అని సీతను శ్రీరాఘవునకు కన్యాదానము చేసి లక్ష్మణ ఈ యోర్మిల చేకొనుము విలాస భావమునను భరతనేము మాండవి హస్తము చేపట్టవయ్యవేగా కీర్తివంత శత్రుఘ్న నీవు శృతకీర్తి నేను కొనుము. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ అని చెప్పి ఆ నలుగురు కుమారులకు కూడా వివాహం జరిపించారు ఘనంగా. ఇంకో రాముడికి సీతను, లక్ష్మణుడికి ఊర్మిళ, భరతులకు మాండవి, శత్రుఘ్నులకు శృతకీర్తి. జనకుని పలుకులు వినియా నలుగురు సంతసంబుతోడ నలుగురు పడుచులు పరిణయ పొందిరి నాణె మొప్పగాను రాజులు మెచ్చిరి కౌశికాదిముని రాజులు బిరొకట మింట వేల్పులా నందింపుచు మేల్గిరులు గురిసిరనయ గానము చేసిరి గంధర్వులు సురుకాంతలాడి రచట జనకుడు విద్యుక్తముగ పరిణయోత్సవమును గావించి బాపల కన్నం విడియ తృప్తిగా భక్ష్య భోజ్యములతో ఆడబిడ్డలకు నల్లుళ్లకు అత్యానందముతోడ దంతి తురగరధ గోధన దాసీ దాసజనుల నిత్యే. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. ఆ వచ్చిన పిల్లవాళ్ళందరూ కూడా చక్కటి బిందు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆడబిడ్డలకు అల్లుళ్లకు అత్యానందంతో దంతి త్వరగ రథ గో ధన దాసీ ధనంతో సహా వీళ్ళందరికీ కూడా ఇచ్చేశారు. ఏనుగులు, గుర్రాలు, రథాలు, దాసదాసీ జనంతో పాటు పిల్లలకు ఇచ్చి పంపిస్తున్నారు. అంత దశరథుడు ఆత్మజనులు విశ్వామిత్రుని చేరి పూజ చేసి వీడ్కొల్పిన నాతడు పూర్ణ హర్షమునను తెలివి మీర దీవింపుజును ఉత్తర దిశకు నేగినప్పుడు దశరథుండు జనకాదుల వీడ్కొని తరచు సైన్యములతో మొగుడి తనదు పట్టణమునకేగుచు మార్గ మధ్యమునను రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. అలా నలుగురు కొడుకులు కోడలను తీసుకుని రథముల మీద బయలుదేరాడు దశరథ మహారాజు తన అయోధ్యాపురికి. అప్పుడు తోవలో మృగములు తిరుగుట పక్షులు గోయుట మిగులు చూడరాని దుర్నిమిత్తములు గాంచి వశిష్ఠుని తోడ నిట్టులని ఒక ఇలాంటి శకునాలు కనబడ్డాయి. ఎట్లా? మృగములు తిరుగుట పక్షులు గోయుట మిగుల చూడరాని దుర్నిమిత్తములు గాంచి వశిష్ఠుని తోడ నిట్టులని. ఏముంది వశిష్ఠముని? ఇలాంటివి దుశ్శకనాలు కనబడుతున్నాయి. ఈ నిమిత్తములకేమి ఫలంబో ఎరుగ చెప్పవయ్యా, ఫలితం ఏంటి? అని వశిష్ఠుండిట్లని నాథ భయంబు వచ్చు విదప నా భయమంతయు విడిపోగలదని అని అనంతలోనా. ఇది చూడబోతే ఏదో చిన్న ఆపద, చిన్న భయం ఏదో వస్తున్నది, వెంటనే విడిపోతుందండి రాజుగారికి. వశిష్ఠుడు కూడా చెప్పాడు ఈ విధంగా. అన్న వశిష్ఠుండిట్లని నాథ భయంబు వచ్చు విదప నా భయమంతయు విడిపోగలదని అని అనంతలోనా. కలశవాయువులు గ్రమ్మెచి ఈ లోపల కలశవాయువులు గ్రమ్మె చిట్లు చీకట్లు పడియ దిశలా చిమ్మున చీకటి అయిపోయిందట. భూరుహ సంఘం బల్లల్లాడిన పుడమి గృంకసాగే పక్షి మృగంబులు పరుగులు ఎత్తిన పట్ల చూచుచుండా. పక్షులు ఇంటట్టు పరిగెడుతున్నాయి, భూమి కుంగిపోతున్నది. మిగతా ఏంటి జంతుజాలంతా కూడా ఇటట్టు అల్లల్లాడిపోతున్నాయి. పక్షి మృగంబులు పరుగులెత్తిన పట్ల చూచుచుండా దండి మీర కోదండమును దోడ్డంబున భూని. ఒక కోదండం పట్టుకొని చండకాండ కరుడైన సైక షండమూర్తి నొందా. దండి మీర కోదండంబును దోర్దండంబున భూని చండకాండ కరుడై సైనిక షండ మార్తి నొందా. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. ప్రళయకాలకాలుని చందమా. ఎట్లా? ప్రళయకాల బుద్ధులాగా ఉన్నాడు. ప్రళయకాలకాలుని చందము మాతాండ తేజమునను రాముడు భార్గవ రాముడు అరుగు తెంచే. పరశురాముడు వచ్చేసాడు. వచ్చిన నాతనికి ఇచ్చిన అర్ఘ్యమును భక్తి మౌనులపుడు. దానిని అర్ఘ్యపాద్యాలు ఇచ్చారు ఈ మూలంతా కూడా. దశరథ భూపతి గడగడ మడుకుచు తనువు చమ్మరింప. చెమటలు పట్టిపోయినాయి దశరథ మహారాజుకు, ఎందుకంటే ఆయన క్షత్రులందరినీ హతం చేస్తున్నాడు. రామలక్ష్మణులకేమి అపాయము రాగులదొయటంచు గుండె పగిలి మొచ్చిల్లె భూమిపై గురుతుమాని ఎంత
ప్రకట రోషమున భార్గవుడిట్లని పలికి భీషణముగా రాముడనుడు వాడెవ్వడు రా భూమి రాముడను నేనుండా. వచ్చేసింది ఎవరు రాముడు అనేటవాడు. ఇక్కడ నేనుండగా పరశురాముడు నేను, రాముడు అనేటవాడు నేనుండగా ఇంకో రాముడు ఎవడు రా అన్నాడు. ప్రకట రోషమున భార్గవుడిట్లని పలికి భీషణముగా రాముడనుడు వాడెవ్వడు రా భూమి రాముడ నేనుండా. రాజుల దృంచిన వాడ రాజుల దృంచిన వాడని నన్ని రాముడు ఎరుగడేమో. నేను రాజులైన అందరినీ తీసేసిన కదా, ఆ సంగతి తెలియదు. ఎవరా రాముడు అంటున్నాడు. రాముడని వాడెవ్వడు రా భువి రాముడ నేనుండా. రాజుల దృంచిన వాడని నన్ని రాముడు ఎరుగడేమో. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. రాముడిట్టు పలుకుచుండగ రఘురాముడే గురించి అలా అంటునే వరకు వెనకాల ఉన్నా రాముడు ముందుకు వచ్చాడు. రాముడిట్టు పలుకుచునుండగ రఘురాముడే గురించి రాముడనేనని దండము పెట్టి కరమ్ములు ముగులించే. నేనేనండి ఎంత వినయం. దీవెనలిచ్చి రయాంబున పలికెను తీవ్ర కోపమునను. క్షత్రియ కులమున నీవేనారా కనుక రాముడనగా నువ్వేనారా రాముడు కదా పరశురాముడు అట్లా. క్షత్రియుండు నా ఎదుటంబడి బ్రతుకంగ గలడి భూమిని. నా ఎదురు నిలబడ్డారా ఇంతవరకు నువ్వు నేనే అని చెప్పి ఎంత బాగా చెప్తున్నావు. వీరుడవై శ్రీకంఠుని విల్లును విరిచినాడవటరా. ఇక్కడ శివధనుస్సు విరిచిపెట్టినవట కదా. వీరుడవై శ్రీకంఠుని విల్లును విరిచినాడవటరా. మేటి బలుడ వీవని సురలెల్లను మింట పగడ వింటి. చాలా పెద్ద బలుడు వస్తుందని చెప్పి విన్నాను. నీలకంఠుని విల్లు విరిచి తిని నని నిక్కుచుంటివేమో. పెద్ద గర్వపడుతున్నావేమో అంత పెద్ద విల్లు విరిచినా అని. యోరియా విల్లెంతది నా చేయున్న ధనువు చూడు. అదెంతటి విల్లు పాతది, నా చేతిలో ఉన్న ధనుస్సు చూడు. యోరియా విల్లెంత అది నా చేయున్న ధనువు చూడు. నీవి వింటను నారి గూర్చి నేనిచ్చట నీతో. ఇది కనుక నారీ టంకారించి అప్పుడు చూస్తా. ద్వంద్వ యుద్ధమనరింతునాడు దోర్దండ వీర్యమిసగా. ఇది కనుక చేస్తే నీతో నేను ద్వంద్వ యుద్ధం చేస్తాను అన్నాడు. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ అని అన్నాడు. అణుచుబలికగా నప్పుడు దశరథుడు అతి దీనత వచ్చి. అణుచుబలికగా నప్పుడు దశరథుడు అతి దీనత వచ్చి. దశరథుడు చేశాడు. కరములు ఓర్చి విషన్నవదనుడై కన్నుల నీరొల్క. పిల్లవాడికి ఏమవుతుందో భయం. దశరథుడు వచ్చి పదపడి ఇట్లనే డగ్గుత్తికతో ప్రార్థింపుచు నేనయా ఏడుస్తూ పాపం ఏడుకుంటున్నాడు. సురిచిర భార్గవకుల కలశాంబుది చోమ పరశురామ. మున్ను రాజులను చంపిన కోపు మున్నే మానితివి. అప్పుడు రాజుల మీద అప్పుడే మానిపోయిన మీద మళ్ళీ ఎందుకు వచ్చావు. సురశిర భార్గవకుల కలశాంబుది సోమ పరశురామ. మున్ను రాజులను చంపిన కోపము మున్నే మానితివి. పరమశాంతుడవు ధర్మపరుండవు బ్రాహ్మణుండవీవు. కనికరంపుచే నాదు కొడుకులను గావవయ్య నేడు వేడుకుంటాడు. పుత్రభిక్ష నాకిడవే భార్గవ పుణ్యచరితయనుచు. వేడుచున్న నా తని దీనోక్తుల వినక చినుకతోడ. భార్గవుండు రామునితో నిట్టని భాగ వినుము తొల్లి. మించిన వేడుక విశ్వకర్మ నిర్మించే రెండు విండు. చెప్తున్నా అది ఆయన అంతా వేడుకుంటున్నాడు. వింటలేట వినకుండా పరశురాముడు రాముడితో అంటున్నాడు. మొదలు రెండు పెద్ద ధనుసులు చేసిండు. దాంట్లో రెండు, ఒకటి విష్ణు ఒకటి రుద్రుండొక్కటి ఆ వింటను గైకొనిది. తయారు చేసింది విశ్వకర్మ. మించిన వేడుక విశ్వకర్మ నిర్మించే రెండు విళ్ళు, రెండు ధనుస్సులు. విష్ణు ఒకటి రుద్రుండొక్కటి ఆ వింటను గైకొనిది. శూలి విష్ణు బలతారతమ్యముల జోడ గోరి సురడు. బ్రహ్మకు తెల్పిన నాథడు శివునకు పంకజనాభునకు. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. మరి శూలి విష్ణు బలతారతమ్యాలు ఇద్దరి బలాబలాలు తెలుసుకోవాలి అనుకున్నాడట బ్రహ్మ. అనుకొని అప్పుడు బ్రహ్మకు తెలిపిన అతడు శివునకు పంకజనాభునకు కలహమదవగా చేసే. అందువరకు వీళ్ళెదరికి యుద్ధం మొదలుపెట్టించాడు. కలహమదవగా చేసినంత నా కార్ముకములు మూని. ఘోరమైన యుద్ధం బనరించిరి కుపిత చిత్తులకుచు. శివుడు విష్ణువు ఇద్దరు చెరపై ధనుస్సు తీసుకొని యుద్ధం చేశారట. మునులు నలువ మొదలైన వారుల భురము నొంది చూడ. ఆశ్చర్యపోయి చూస్తారు మొదలంతా కూడా. హరిహరులిద్దరు పోరుచునుండగా నట్టి సమయమునను. ఆ సమయంలో జృంభితమయ్యను శివుని విల్లునా శివుడు స్తబ్దుడయ్యే.
జృంభితమయ్యను శివుని వీళ్ళు, అది ఏం పని చేయకుండా ఆగిపోయింది, అది శివుడు స్థాపితమైపోయింది. జృంభితమయ్యను శివుని విల్లునా శివుడు స్తబ్దుడయ్యే, అప్పుడు దేవతలెల్ల లెస్సగా అరసి ఇట్టులనిది, అంబుజనాభుని బలమే ఎక్కువ హరిని బలము కన్నా. హరుని బలము కంటే విష్ణు బలమే గొప్ప అని అంటారు. హరుని బలము కన్నా అణిచి వారి యుద్ధంపు మార్పియా యమరులప్పుడు చెదిరి, హరుడా విల్లును దేవరాతులకు నప్పెగించేదనియా. ఆ విల్లు ఇందాక పిలిచినవే హరుడా విల్లును దేవరాతులకు నప్పెగించినదియో, జన్నుగ జనక మహీపతి చే పూజింపబడుచు నుండి. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ, రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. అక్కడ అది జనక మహీపతి, మీ మామగారు జనక మహారాజు ఇంట్లో పూజింపబడుతున్నది. దాన్ని నేను భగ్నం నీచే భగ్నం బొద్దినని జనులు వేరే నేను ముదంబు గని, అది నీతో పాటు వెళ్ళిపోయిందని చెప్పి అందరూ చాలా ఆనందంగా పొందుతున్నారు. నీచే భగ్నం బొందెనని జనులు నేను ముదంబు గనిరి, హరివిల్లు రుచికునకిచ్చే నతండు ఆత్మజనకునిచ్చే. హరివిల్లు రుచికునకిచ్చే అతను ఆత్మజనకునికిచ్చే. హరివిల్లు రుచి అక్కడి నుంచి ఆయనకి ఇచ్చింది ఎవరు? దేవరాజు. అక్కడి నుంచి అలా అలా వచ్చి ఈ జనకుని దగ్గరికి వచ్చింది. హరివిల్లు రుచికునికి ఇచ్చే అతను ఆత్మజనకునికి ఇచ్చే, అతని వలననే ఒంటి దీననే హత మొందిరి నొప్పులు. కావున నీ విల్లారోపింపు ఘన బలంబు జోపి. ఇప్పుడు నీకు ధైర్యం ఉంటే నా ధనస్సును ఒకసారి చూడని చెప్పి పరశురాముడు అంటున్నాడు. అనిన భార్గవుని విల్లు రాఘవుండందుకొని లీలా అనగానే తక్కువ తీసుకున్నాట. ఆ విల్లును తా చేద పట్టుకొని ఎల్లి త్రాడు కూర్చి, రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ, రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ అని తీసుకున్నాడు. భార్గవుడు ఇచ్చిన తీవ్ర బాణమును బాబు వీర పెట్టి, ఆ ఖండాంతము తీసి రాముడి ఇట్లనే భార్గవునితో ఒక్కసారి తీసుకున్నాడు, పట్టుకున్నది బాణం. ఏం చేయమంటారు చెప్పు. వినుమిది వైష్ణవ బాణం అఘోమం వింట కూర్చి ఉండేది వైష్ణవ బాణం. అందులో విల్లు కూడా ఎక్కి పెట్టుకున్నా, ఇది పెట్టిందనే వదిలేయాల్సింది. ఏం చేయాలి? వినుమిది వైష్ణవ బాణం అఘోమము అమోఘము వింట కూర్చి ఉండే. విల్లు కూడా ఉట్టి ఉంటే అమ్ముల పొదలో ఉంటాయి, కానీ ఎక్కి పెట్టి ఉన్నది. వినుమిది వైష్ణవ బాణం అఘోమం అమోఘము వింట కూర్చి ఉండే, నీపై నీ శరమేసి నాకు గల నేర్పు చూపుటకును బ్రాహ్మణుండము అని మిక్కిరి సంశయపడుచుండే మనము. ఇది శరం ఒకసారి వదిలిపెడదామంటే నువ్వు ఆ బ్రాహ్మణుడు, నీ మీద నేను ఎట్లా బాణం వేయాలి, అందుకని నా మనసు కొంచెం అటు ఇటు అవుతున్నది. నీపై నీ శరమేసి నాకు గల నేర్పు చూపుటకు నువ్వే చూపించావు, నీ మీదే వేస్తా, కానీ నువ్వే బ్రాహ్మణుడు. బ్రాహ్మణుండమని మిక్కిరి సంశయపడుచుండే మనము. కావున తమమున నార్జించిన లోకముల నెల్లనైనా నీరు చరణగతినైనా ఇప్పుడే నే ఖండించెదను. నీ చరణగతి నువ్వు ఎంత ఫాస్ట్, ఆయన పరశురాముడు అంటే చాలా ఫాస్ట్ నడిచేవాడు. లేదా ఆర్జించిన లోకం, నువ్వు తమతో ఆర్జించిన లోకం అవన్నీ అయినా వేటమైనా మొదలుపెట్టమని చేయమన్నాడు. రెండింటిలోనైనదొకటి వర్ణించి చెప్పవయ్యా. మొదలు పెడతా చెప్పు, ఏం కావాలి? నీ చరణగతినా లేకుంటే అలోకాలనా? అని నా భార్గవుని ఇట్లనే మునునే నఖిల నృపలు చంపి, రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. ఇదివరకు నేను చాలా మంది రాజులు చంపేసిన అని అప్పుడు చెప్తున్నాడు రాఘవుడు, ఆ పరశురాముడు. అతనిని స్వాధీనములు చేసుకుని యజ్ఞమొకటి చేసి క్రతుదక్షిణగా నిచ్చిది భూమిని కశ్యపునకు నతడు. ఆ భూమిని నీ ఉండకూడదని నన్ను గూర్చి పలికే, అది హేతువుగా మహేంద్ర నగమున అరుగు చందుని నిశిని. కావున నా చరణంబు నిలిపి లోకముల గోల్పవయ్యా. లోకాల్లో నన్ను మాత్రం నేను అక్కడికి వెళ్ళిపోతా హిమవత్ పర్వతానికి అని చెప్పి అన్నట. కావున నా చరణంబు నిలిపి లోకముల గోల్పవయ్యా. పద్మనాభుడవు నారాయణుడవు పద్మనాభుడవు నారాయణుడవు పద్మనాథుడవు. కాకపోయినను నీ బాణం బీ కాముకంబున శక్యమైన ఎవ్వారికైనది సత్యమేవు హరివి. తప్పకుండా నారాయణుడవే, లేకుంటే ఎవరికి కూడా ఇది ఎక్కువ పెట్టే శక్యం కాదని చెప్పి పరశురాముడు అన్నాడు. అని శక్యమైన ఎవ్వారికైనా ఇది సత్యం ఎత్తుపెట్టు ఎవరి వశం కాదు కదా అని చెప్పి, జాగనరింపక బాణము విడుము చనియదని గిరికి అనుచువలికి నిర్భగ్న దగ్గుడై అతి దర్జను పొంది. చాలా సిగ్గు
తల ఉంచుకొని వెళ్ళిపోయాడు. వెలవెలగోవచ్చు భార్గవరాముడు వెళ్ళి పగది నుండా అత్తరి బ్రహ్మేంద్రాదులు మిక్కిలి యబ్రమంది చూడ రాముడు శరమును వేసి పోల్చి భార్గవుని లోకములను ఇంపుడరిగి ఆ భార్గవుడరిగిన మహేంద్ర శైలమునకు వరుణుని చేతికి నిచ్చి రాముడా వరధనస్సునపుడు బ్రహ్మేంద్రాదులు దీవింపుచు తమ భవనములకు జనివి రామ రామ శ్రీరామ రామ రామ రఘుర. ఆ ధనస్సు నమ్మడే వరుణునికి ఇచ్చేశాడట రామచంద్రమూర్తి. దిక్కులు తెలివిని దాల్చి రాఘవుడు తేజోభరితుండై అయిపోయింది. ఇందాక ఉన్న మబ్బులన్నీ దొరికిపోయినాయి అయ్యే వరకు. దిక్కులు తెలివిని దాల్చి రాఘవుడు తేజోభరితుండై తండ్రి కడకు చెని భార్గవరాముడు తల్లి వెళ్ళిననుచు. ఈయన మూర్ఛిల్లిపోయి ఉన్నాడు దశరథుడు. ఆయన దగ్గర పోయి నాన్న వెళ్ళిపోయాడు. చెప్పిన నాథుడు మూర్ఛ తెలిసి తన సేనలతో కలిసి పొలుపొందక సింగారించిన నిజపురము చేరబోయి జేరీకాహళ ముఖ్యవాద్యములు పెళ్ళు రోజుచుండా కరితురగంబులు రథపట వర్గము కలిసి నడుచుచుండా జయ జయ జయనుచున్ జయ జయనుచును మంది మాఘదులు పరసపగడుచుండా ఏతరిల్లగను భూసురోత్తములు దీవింపుచునుండా కాపున చేరి మునీంద్రుడు శుభమంత్రముల చదువుచుండా నూతన మణులను గరిజనములు కానుకలు బట్టుచుండా గరితల మేడల పైన నుండి అక్షతలు జల్లుచుండా దశరథుండు తన సదనము చేరును తనయులతో కూడి రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. అలా ఆ పురం అయోధ్య నగరానికి ఎంటర్ అయిపోయాడు. వరకు ఎలా ఉంది అదంతా కూడా పురిజనం అంతా కూడా ఎంతో బాగా వంది భాగతులు జయ జయ చేస్తున్నారు. జయ జయ అంచు వాళ్ళు పడుతున్నారు. అందరూ దీవిస్తున్నారు. భామవతం దీవెనలు అందుకుంటున్నారు. వీళ్ళందరూ ఆ నూతన మణులు కొని జనం అందరు కానుకలు పట్టుతున్నారు, అక్షతలు చదువుతున్నారు నూతన వధువరుల మీద. అదొక్కసారి మళ్ళీ ఎలా ఉంది? బేరిక పొలుపొందక సింగారించిన నిజపురము చేరబోయి భేరీకాహళ ముఖ్యవాద్యములు పెళ్ళు మ్రోయుచుండా మంగళవాద్యాలు చరితురగంబులు రథపట వర్గము కలిసి నడుచుచుండా కలిసి నడుస్తున్నాయి ఇవన్నీ కూడా. జయ జయ అనుచును మంది మాఘదులు పరస పగుడుచుండా ఏ జరిల్లగను భూసురోత్తములు దీవింపుచునుండా దాపున చేరి మునీంద్రుడు శుభమంత్రముల చదువుచుండా నూతన మడులను గరిజనములు కానుకలు బట్టుచుండా గరితల మేడల పైన నుండి అక్షతలు జల్లుచుండా దశరథుండు తన సదనము చేరును తనయులతో కూడి బ్రాహ్మణోత్తముల కిచ్చెను గోపులు బహువిధ రత్నములు రాగనములు అందరికీ దానాలు. నలుగురు కొడుకుల తోడగూడి ఆనందించను విభుడు నలుగురు కొడుకుల తోడగూడి ఆనందించను విభుడు వేడుక తోడుత కౌసల్యాదులు వికసిత ముఖులగుచు నలుగురు కోడండను మన్నించి నాణ్యమప్పగాను వారు నలుగురును తమ తమ జీవులు వరుస తోడ చేరి తమ తమ భర్తల తోడ సుఖించిరి తరచు వైభవముల అంత దశరథుండు ఆత్మసుతులతో ఆనందింపుచును ప్రేమ తోడుతను భరతుని దగ్గర పిలిచి ఇట్టులనియే చేకయుండు నీ తాత నిన్ను వీక్షింపక కోరెను చేకయుండు నీ తాత నిన్ను వీక్షింపగోరి నీవు మించు వేటతో పోయి రమ్ము మీ మేనమామ వెంట రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. అలా అంతా స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆ నలుగురు కూడా కొడుకులు కూడా తలకాయ ఉంటున్నారు. ఈ లోపల ఒక రోజు ఆ భరతుని పిలిచి మీ తాత నేను చూడాలనుకుంటున్నారా, నువ్వు అక్కడ మీ ఎట్లా ఆయన వచ్చాడు కదా యుధాజిత్ ఆయన కేకే రాజు ఆయన కూడా నువ్వు మేనమా అంట తాతని చూడడానికి వెళ్ళిరా అని చెప్పి భరతుని పంపించాడు. అది అందుకు అప్పుడు భరతుడు లేటు మించు వేడుకతో పోయి రమ్ము మీ మేనమామ వెంట అని తండ్రి ఆజ్ఞనుకొని భరతుండు అప్పుడై పైనంబై బయలుదేరాడు అని తండ్రి ఆజ్ఞనుకొని భరతుండు అప్పుడే పైనంబై తల్లిదండ్రులకు మొక్కి రాములకు దండములర్పించి సరగున జనియను మేనమామతో శత్రుఘ్నుని కూడి ఆ ఇద్దరు మేనమామ ఇంటికి వెళ్ళారు. అంతరాఘవుడు తండ్రి ఆజ్ఞ ఇంతైన మానడెప్పుడు. ఆ తర్వాత రాముడు తండ్రి ఆజ్ఞతో తల్లుల మాటకు జవదాటడు సోదరుల ప్రేమ చూచు ఇది నార్యుల సన్నిధి బాయకుండి కార్యములు చక్కబెట్టు అఖిల జనుల సమదృష్టి చూచును అత్యంత సుఖము గూర్చి
ఇలా రాముల వారు పరిపాలన చేస్తున్నాడు. అంతరాఘవుడు తండ్రి ఆజ్ఞ ఇంతైన మానడెప్పుడు, తల్లుల మాటకు జవదాటడు సోదరుల ప్రేమ చూచు, నార్యుల సన్నిధి మాయకుండి కార్యములు చెక్కబెట్టు, నఖిల జనుల సమదృష్టి చూచు నత్యంత సుఖము గూర్చి, శ్రీలు గొల్కు నా సీత గూడి విహరించు నెనరు నిగుడా, రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ, రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. అప్పుడు అమ్మవారు ఎలా ఉంది, జానకి రామునకు అతిభక్తి జానకి రామునకు అతిభక్తిని పరిచర్య చేయుచుండు, నిన్నొక్కరిపై నొకరు చూపుచును నిరత సౌఖ్యపడుచు. ఒకరి మీద ఒకరు చాలా ప్రేమ అనురాగాలతో ఉంటున్నారు. నిన్నొక్కరిపై నొకరు చూపుచును నిరత సౌఖ్యపడుచు, బహుకాలం బీ చందము గడిపిరి భాసమాను రగుచు, సిరినిగూడి హరిచందము రాముడు సీత తోడగూడి, సిరినిగూడి హరిచందము తోడను రాముడు సీత తోడగూడి, చక్కగా మిక్కిలి శోభించను భూజనులు పొగుడుచుండా, జానకి రామునకు అతిభక్తిని పరిచర్య చేయుచుండు, జానకి రామునకు అతిభక్తిని పరిచర్య చేయుచుండు, నినరొక్కరిపై నొకరు చూపుచును నిరత సౌఖ్యపడుచు, బహుకాలం ఈ చందము గడిపిరి భాసమాను లగుచు, సిరినిగూడి హరిచందము రాముడు సీత తోడగూడి, చక్కగా మిక్కిలి శోభించను భూజనులు పొగుడుచుండా, రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ, రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ, రామ రామ శ్రీ సీతారామ రామ రఘురామ. ఇప్పుడు సీతారాముడు అయింది. అది అలా ఇది బాలకాండం పరిపూర్ణమైపోయింది. ఇందులో ఇది చివరి మహిత శ్రీరామానుజార్య గుణి. ఇది శ్రీవాత్స్యాన్వయ కళశాంభురి హిమకిరణుండైనా, ఇది శ్రీవాత్స్యాన్వయ కళశాంభురి హిమకిరణుండైనా, మహిత శ్రీరామానుజార్య గురు మణిపుత్రుండైనా, శ్రీమన్నరహరి దేశిక పద సరసీజ భక్తుడైనా, సజ్జనహితుడు ముడుంబ లక్షణాచార్యవరుడి లీలా, రసములు గొలుగక రచయించిన శ్రీరామాయణ కథను, భక్తి విన్న జనులకు శుభములో నిడు బాలకాండ ముగిసే, సజ్జనహితుడు ముడుంబ లక్షణాచార్యవరుడి లీలా, రసములు గురుగా రచయించిన శ్రీరామాయణ కథను, భక్తి విన్న జనులకు శుభముల నిడు బాలకాండ ముగిసే, రామ రామ శ్రీ సీతారామ రామ రఘురామ, రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. ఇది అంతే. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః, గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం, లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యా పృథివీ సస్యశాలినీ, దేశయం శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవ, శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రేష్ఠవర్ధతాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయాబ్ధే, చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామరమూర్తే, పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. విశ్వామిత్రాంతరంగాయ మిథిలా నగరీపతే, భాగ్యానాం పరిపాకాయ భవ్యరూపాయ మంగళం. పితృభక్తాయ సతతం భాతృభిస్సహ సీతయా, నందితాఖిలలోకాయ రామభద్రాయ మంగళం. హనుమత్సమవేతాయ హరిషాభీష్టదాయినే, వాలిప్రమథనాయస్తు మహాధీరాయ మంగళం. శ్రీమతే రఘువీరాయ సేతోల్లంఘిత సింధవే, జితరాక్షసరాజాయ రణధీరాయ మంగళం. ఆసాద్య నగరీం దివ్యాం అభిషిక్తాయ సీతయా, రాజాధిరాజరాజాయ రామభద్రాయ మంగళం. మంగళాశాసనపరైః మదాచార్యపురోగమైః, సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం యద్భవేత్ తత్సర్వం క్షమతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రత్యస్వభావాత్ కరోమి యత్తస్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వస్య సీతారామచంద్ర దివ్యచరణారవిందార్పణమస్తు.